అంటే ఈ మొత్తం ఆపరేషన్ ఏముందో, ఈ ఆపరేషన్‌లో విక్రాంత్ గారి పాత్ర ఎంతుంది సార్? విక్రాంత్ ఇంకా రాలేదుగా. హ్మ్. విక్రాంత్‌ని రెడీ చేసి పెట్టారు. హ్మ్. యాక్చువల్‌గా 2 ఉన్నాయి మనకి. హ్మ్. ఇది ఈ మన నేవీలో హ్మ్. ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ 2 ఉన్నాయి. హ్మ్. ఆ 2 రెడీ అయ్యి ఉన్నాయి. హ్మ్. మొత్తం ఇప్పుడు అన్ని అన్ని రకాలుగాను, అన్ని విధాలుగాను యుద్ధానికి సన్నద్ధమై ఉంది హ్మ్. భారతదేశం. హ్మ్. యుద్ధం వస్తే ఎదుర్కొనడానికి సిద్ధమే. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్‌కి ఏంటంటే యుద్ధం మొదలెట్టాల్సింది ఒకవేళ మొదలెట్టదలుచుకుంటే పాకిస్తాన్ మొదలెట్టాలి. మనం గాదు. అవును. ఇవాళ మనం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం. పాకిస్తాన్‌లో ఒక్క పౌరుడిని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించలా. ఒక్క పౌరుడు కూడా చనిపోలా. ఎట్ ది సేమ్ టైమ్ పాకిస్తాన్ బేస్‌లోకెళ్ళి మనం ఇది బయట నుంచైనా పాకిస్తాన్ మీద దాడి చేసాం. హ్మ్. కానీ పాకిస్తాన్‌లోకెళ్ళలా. పాకిస్తాన్ పౌరుడిని చంపలా. అవును. కానీ ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టేసాం. హ్మ్. అంటే ఇంకొక ఇప్పుడు 12 ఉన్నాయి. హ్మ్. ఆ 12 మీద కూడా చేస్తారు. ఎక్కడా దీంట్లో మనది తప్పని ప్రపంచంలో ఏ దేశం ఉంది. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలని ఎవళ్ళైతే ఈ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన ఆళ్ళు ఇది ఈ టీఆర్ఎఫ్‌కి బ్యాక్ ఎండ్‌లో ఉన్నాళ్ళు అగ్రనేతని హతమార్చేసాం. హ్మ్. నిన్న దాడుల్లో ఇప్పుడు దానిని చూసైనా సరే ప్రపంచ దేశాలు అర్థం చేసుకోండి ఎంతమంది ఉగ్రవాదులు ఇక్కడే ఉన్నారు అని. అవును. ఇప్పుడు మన మీద దాడి చేయకుండా ఉండాలా? ఉంటే ఇంటర్నల్‌గా ఇబ్బంది. హ్మ్. రేపు సైన్యం మీద ఇదొస్తుంది. రాజకీయంగా మీరు ఈ పనంతా ఎందుకు చేశారని వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాలి. అవును. ఒకవేళ మన మీద దాడి చేయటం మొదలెట్టారా, దాడి చేసిన దేశంగా మిగిలిపోతుంది. ఓడిపోతారు. ప్రపంచంలో ఎవడు వెనక్కి రారు. కాబట్టి ఇప్పుడు అడకత్తెరలో ఉన్నారు. ఆళ్ళు ఏది చేసినా ఇదే. కక్కలేక మింగలేక దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే, హ్మ్. ఏదో ఒక దేశాన్ని బతిమాలుకొని, మనతో సంధి చేసుకొని, అక్కడ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మేము మేము ధ్వంసం చేసేస్తాం. మా దగ్గర మ అటుంటాళ్ళని కల్పించం అని కానీ ఆ చెప్పి. మాట అనట్లేదు కదా సార్ ఆళ్ళు. అనకపోతే రోగ్ స్టేట్‌గానే ఉంటుంది. హ్మ్. మళ్ళీ ఇవాళే రోగ్ స్టేట్ దీనికి అంటున్నారు దాన్ని. ఇప్పుడు జరిగిన సింధూర్ దానికి మేము ప్రతీకార చర్య గూడా తీసుకుంటామని గూడా చెప్పడం జరిగిందాళ్ళు. అవును. తీసుకుంటాం మొదలెట్టమనండి. హ్మ్. ఇంకా తెలుస్తుంది గదా! ప్రతీకార చర్య ఇప్పుడు దాంట్లో మీరు, మీరు చేసిన దానికి ఫలితం అనిపించారు. హ్మ్. ఇంకా చేస్తామనుకోండి, దాని ఫలితం ఇంకా తీవ్రంగా ఉండదు. ఇందాక నేను చెప్పా గదా! పాకిస్తాన్ విడిపోతుంది. అవును. పాకిస్తాన్ బెలూచిస్తాన్ అయిపోతుంది. హ్మ్. 2 దేశాలవుతాయి. ఇక్కడ ఈ మొత్తం ఆపరేషన్ గాని, లేకపోతే ఇవన్నీ పహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి మనం వింటూనే ఉన్నాం. అంటే మోడీ గారు ఏదో చేయబోతున్నారు, ఏదో హ్మ్. జరగబోతుంది అనే ఆ ఇంటెన్షన్ అందరికీ ఉంది. ప్రతి భారత పౌరుడికి ఉంది. దీన్ని ఆ! ఇంత ఘోరమైన సిట్యుయేషన్ మనం జూసాం గాబట్టి, దానికంటూ ఒకటి మనం చేస్తామనేది ఆ ఇంటెన్షన్ ప్రతి భారతీయుడికి ఉంది. ఏం జరగబోతుందనేది ఎవరికీ తెలీదు. బట్ ఏదో ఒకటి అంటే జరగబోతుందనైతే ఏం ఎక్స్‌పెక్ట్ జరుగుతుందో జేశారు. తెలిస్తే అది యుద్ధ వ్యూహం ఎట్టవుతుంది? ఏదో జరగదు గదా! జరగబోతుందనైతే గెస్ జేశారందరూ. ఆ! అంటే ఎలా మోడీ గారి పాత్ర ఎలా జూడొచ్చు? మోడీ అని మనకు కనపడుతుంది గదా! ముగ్గురు త్రివిధ దళాలతో వాళ్ళకి సంబంధించిన హెడ్స్‌తో సమావేశమయ్యారు మోడీ. హ్మ్. దాని తర్వాత భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. హ్మ్. దాని తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ 2019 నుంచి ఇంతవరకు అవ్వలా. హ్మ్. సెకండ్ టైమ్ అయింది. అంటే దాని ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది. హ్మ్. దాని తర్వాత ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ. హ్మ్. ఈ 3 యుద్ధానికి సంబంధించినయే. అది అయింది కదా! అది అయిన తర్వాత మళ్ళా ఆర్మీతో సమావేశమయ్యారు. హ్మ్. ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన తర్వాతే మీకు మోడీ గారు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా చేయాలి అనేది స్ట్రైక్ చేయాలనేది ఆర్మీకి వదిలేసాం. ఆర్మీ ఇష్టం అని. హ్మ్. అక్కడే అర్థమైపోతుంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది అర్థమైపోతుంది. హ్మ్. దాన్ని ఆర్మీ సద్వినియోగం చేసింది. హ్మ్. రాజకీయ పరంగా కూడా మనాళ్ళు దౌత్య మార్గాలు గానీ, ఇవన్నీ చక్కగా ఆహ్, ఏ విధంగా మన మీదకి మట్టి అంటకుండా మొత్తం జరిగిందంతా ఏ విధంగా ఉగ్రదాడి జరిగింది, పాకిస్తాన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇదంతా చెప్పి, మనకి అనుకూలంగా, మనకి ఫేవరబుల్‌గా ప్రపంచ దేశాలని తీసుకురావడం అనేది హ్మ్. దౌత్య విజయం. అయినా ఎంత జరిగినా గూడా, ఇంత జరుగుతున్నా గూడా కుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి వాళ్ళ కుక్క బుద్దే. అది ఎప్పుడు వంకరగానే ఉంటది. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతది సార్ నాకు తెలిసి పాకిస్తాన్‌ది? ఏమైనా చెప్పా గదా! యుద్ధం చేస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది. హ్మ్. ఇక ఆళ్ళు ఊహించని విధంగా ఉంటుంది నష్టం. హ్మ్. ఇప్పటికే సింధు జలాలను ఆపేశారు. రేపు పొద్దున ఇంక మొత్తం ఆ నీళ్లు కూడా ఎల్లవు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ది సింధు ప్రావిన్సే. హ్మ్. అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ది.
అక్కడ అదే కొద్దిగా ఏంటంటే ఈ పొలిటికల్గా సెన్సిటివ్ ఏరియా ఏంటంటే సింధ్ ప్రావిన్స్. రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడతారు. అక్కడ మనకి ఇప్పుడు తాలిబాన్స్ ఇండియాకి సపోర్టు. ఉమ్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్కి మనం నిధులు ఇస్తున్నాం. మన తరఫున ఇంజనీర్స్ వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. ఇవాళ వాళ్ళు డ్యాములు కట్టాము, వాళ్ళు బ్రిడ్జిలు. ఒక 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 పక్క నుంచే వాళ్ళు తాలిబాన్స్ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నారు. అవును. అట్లాగే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంది. ఉమ్, సో బెలూచిస్తాన్లో పాకిస్తాన్ లానే అమలు కావట్లా. ఉమ్, వాళ్ళ లానే అమలు అవుతుంది బిఎల్ఏ వాళ్ళది. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో యుద్ధం చేసేంత సాహసానికి పాకిస్తాన్ దిగదు అని నా ఉద్దేశం. ఉమ్. ఒకవేళ దిగిన ఆర్మీ సహకరించకపోవచ్చు. ఒకవేళ దిగుదాం అనుకుంటే ఆర్మీ రెబెల్ అయ్యి అసలు పాకిస్తాన్ మళ్ళీ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోవచ్చు. సముద్రం నుంచి వచ్చేదానికి వీలు లేదు. ఎందుకంటే వచ్చినా మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఇంక ఎలా రావాలంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ నమ్ముకోవాల్సిందే. ఒకవేళ అట్ట వచ్చినా కొట్టాల్సిన ఇది ఉంది. తిరగొట్టే సత్తా మన వాళ్ళకు ఉంది, ఆర్మీ వాళ్ళకి. ఎటు చూసినా కూడా ఇంక నో ఛాన్స్ పాకిస్తాన్కి. యుద్ధం అనేది జరిగితే పాకిస్తాన్ అనేది నో వేర్ అండి. ఒక మ్యాక్సిమం జరిగితే ఒక 1 వీక్ 10 days 4 రోజులు అంతే. అంతే. అంతకు మించి ఏమి వాళ్ళ ఎమ్యూనిషన్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అవును. ఒక్క చైనా తప్ప వాళ్ళు వెనకాల సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉండడు. చైనా కూడా డైరెక్ట్ సపోర్ట్ చేయదు. చైనా కూడా చేసే అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే చేయదు. అమెరికాలో ట్రంప్ సుంకాల తర్వాత చైనా మొత్తం డిపెండెంట్ అంతా ఇండియా మీదకి రాబోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇండియానే. ఇంకా ఎట్లా వాళ్ళకి ఒకటే మార్గం, సంధి చేసుకోవాలి. ఉగ్రవాద శిబిరాలను మేము ధ్వంసం చేస్తామని చెప్పి మాట్లాడుకోవాలి. లేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, ఈ పరిస్థితి మళ్ళా రాకుండా ఉండాలంటే పాకిస్తాన్ కనుక వారు మొదలెడితే పిఓకే మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని ఇంక ఈసారి వదిలిపెట్టకూడదు. పిఓకే అనేది మళ్ళా ఇండియాలో కలిసిపోవాలి. ఆ ప్రాంతం మొత్తం భారతదేశ అంతర్భాగం అయిపోతే అప్పుడు అసలు ఈ ఉగ్రవాద పరిస్థితి కూడా, ఈ దాడులు, ఈ పరిస్థితి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అది జరగాలని కోరుకుందాం. ఏదైనా ఇవాళ జరిగిన దాడి అలాగే భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు, ప్రపంచంలో తలెత్తుకునేటట్టు చేసినందుకు, ఎవరైతే పెహల్గాం దాడిలో నష్టపోయారో, ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు ఆత్మశాంతి కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలు చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలకు అదేవిధంగా ఒక సంతృప్తికరంగా ఉండేటట్టు, జాతి తలెత్తుకునేటట్టు జరిగిన ఈ దాడికి నేతృత్వం వహించిన మోడీ గారిని మెచ్చుకోవాలి. ఆయనకి భారత ఆర్మీకి, సైన్యానికి సాల్యూట్. జై జవాన్. సో ఏదేమైనప్పటికీ ఈ సింధూర్ అనే ఒక ఆపరేషన్ చాలా ఎమోషనల్. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దీనికి కనెక్ట్ అవుతారు. అండ్ ఇదే కాదు, ఇంకా ఏ దేశం కూడా మనతో తలపడలేదు అనేంత స్టేజ్కి కూడా నెక్స్ట్ భారతదేశం వెళ్ళబోతుంది. సో నా బిగ్ సెల్యూట్ నా తరపు నుంచి అండ్ బీఆర్కే న్యూస్ తరపు నుంచి కూడా జై జవాన్.